ఈ గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రాంలో 10 వారాలు 10 వీక్స్ ప్లానింగ్ మనం కంప్లీట్ చేసుకున్నాము. ప్రతి వారం కూడా సోమవారం నుంచి శనివారం వరకు చదువుకుంటున్నాము. ఆదివారం రోజు వీక్లీ టెస్ట్ రాస్తున్నాము. ఇప్పుడు వీక్లీ ప్లానింగ్ 11లో చూడండి. మొట్టమొదటి జనరల్ స్టడీస్లో మనం ఓవరాల్గా అన్ని టాపిక్స్ కవర్ చేశాము. అందుకని ఈ నెలలో కరెంట్ అఫైర్స్ నుంచి నవంబర్ నెల నేను ఆల్రెడీ మన గ్రూప్లో మీకు పోస్ట్ చేశాను. షైన్ ఇండియా మ్యాగజైన్ నవంబర్ది మీకు గ్రూప్లో పెట్టాను. ఒకవేళ మీరు సాఫ్ట్ కాపీ చదువుకోవాలనుకుంటే సాఫ్ట్ కాపీ చదువుకోండి. లేదు నాకు ఎక్కువ టైం పడుతుంది సాఫ్ట్ కాపీ అంటే మీకు బుక్ షాప్లో కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా మ్యాగజైన్ నవంబర్ది ఉంటుంది. 35 రూపీస్ ఉంటుంది. అది కొనుక్కొని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. వచ్చే ఆదివారం రోజు ఆ బుక్ నుంచి షైన్ ఇండియా మ్యాగజైన్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇవ్వబడటం జరుగుతుంది. ఈ 1 వీక్లో కూడా సోమవారం నుంచి శనివారం వరకు కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా నవంబర్ మ్యాగజైన్ మొత్తం మీరు కంపల్సరీగా చదవాలి. అది చదవకుండా మీరు ఎగ్జామ్ రాసినా వేస్టే. నెక్స్ట్ అర్థమెటిక్ టాపిక్ నుంచి అర్థమెటిక్ సబ్జెక్ట్ నుంచి ఈ టాపిక్స్ మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ అవ్వండి. టైము వర్క్ రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్తో ఉన్న రిలేషన్తో ఉన్న ప్రాబ్లమ్స్. అర్థమెటిక్ మీరు చూసుకుంటా వెళ్తే వచ్చినట్టు ఉంటుంది, కానీ ఎగ్జామ్ టైంలో రాదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా పెట్టగలుగుతారు. అర్థమెటిక్లో టైం సరిపోదు అంటారు. ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి, కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. అర్థమెటిక్లో స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. ఇది చూసుకోవాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇప్పటివరకు ఎవరైతే వీక్లీ ప్లానింగ్ ఫాలో అవ్వట్లేదో, సొంతగా ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవ్వండి సొంతగా ఎక్స్ట్రాగా, కానీ ఈ వీక్లీ ప్లానింగ్ కూడా ఫాలో అవ్వండి. రీజనింగ్ టాపిక్ నుంచి మూడోది సిట్టింగ్ అరేంజ్మెంట్. రౌండ్గా కూర్చోవటం, బెంచెస్ వైడ్గా కూర్చోవటం, ఎవరెక్కడ కూర్చున్నారు, ఎవరెక్కడ ఏ పొజిషన్లో ఉన్నారు అనే క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి చదువుకోండి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, చేంజ్ ఆఫ్ వాయిస్ అని. యాక్టివ్ వాయిస్లో ఇస్తే ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం, ప్యాసివ్ వాయిస్లో ఇస్తే యాక్టివ్ వాయిస్లో మార్చడం. సో ఈ 4 సబ్జెక్టుల నుంచి ఒక్కొక్క టాపిక్ ప్రతి వారం మనం ఫాలో అవుతున్నాము. ఆల్రెడీ మీరు ఆ ప్లానింగ్ బట్టి అర్థమవుతుంది, 70% సిలబస్ కవర్ అయింది. ఈ వీక్లీ ప్లానింగ్ 11 ఖచ్చితంగా ఫాలో అవ్వండి. షైన్ ఇండియా మ్యాగజైన్ చదవండి. అర్థమెటిక్లో వర్క్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ చేసుకోండి. మూడవది రీజనింగ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ చేసుకోండి. నాలుగవది ఇంగ్లీష్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కంప్లీట్ చేసుకోండి. ఈ వారం అంతా కూడా రేపటి నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. వచ్చే ఆదివారం 6 గంటలకే వీటి మీద 10 బిట్లు ఉంటాయి. వాటిలో ఎవరైతే 8 మార్క్స్ 9 మార్క్స్ 10కి 10 తెచ్చుకోగలుగుతారో వాళ్ళు బాగా ప్రిపేర్ అయినట్లు. మీరు రిజల్ట్ పెట్టినప్పుడు నాకు అర్థమవుతుంది, మీరు నామకార్థంగా వచ్చి ఏదో నామినల్గా ఉంటున్నారు, నామకార్థంగా ఎగ్జామ్ రాస్తున్నారు, చదవట్లేదు. అలా చదవకపోవటం వలన అది మీకే లాసు. నాకు వచ్చేది ఏమీ లేదు. మీకు జాబ్ వచ్చినా రాకపోయినా నాకు వచ్చేది ఏమీ లేదు. అది మీ మంచికే. మంచిగా ప్రిపేర్ అవ్వండి, వీక్లీ ప్లానింగ్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు కనుక ఇలాగా వీక్లీ ప్లానింగ్ ఎప్పుడైతే మంచిగా ఫాలో అవుతారో, మంచిగా ఫాలో అయ్యి మంచిగా ప్రిపేర్ అవుతారో, నవంబరు అయిపోవచ్చింది. డిసెంబర్ నెలలో ఇంకా 4 వారాలు ఉంటాయి మనకి. డిసెంబర్ నెలలో ఈ 4 వారాల్లో మనం ఓవరాల్గా ప్రతి సబ్జెక్ట్ నుంచి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సిలబస్ ఓవరాల్గా 100% సిలబస్ అయిపోతుంది. డిసెంబర్ నెలకి మన పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రాము 4 నెలలు కంప్లీట్ చేసుకుంటాము. సెప్టెంబర్లో స్టార్ట్ చేసాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు అయిపోతుంది. ఈ మంత్తో వచ్చే నెలతో 4 నెలలు అయిపోతుంది. 4 నెలలకి ఓవరాల్గా ఒకసారి సిలబస్ అంతా కవర్ అవుతుంది. అది ఎంత బాగా చదివారు అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అదంతా చూసుకోండి. నెక్స్ట్ కనుక మీరు ఇంట్రెస్ట్గా ఉండి మేము ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవుతాము అని
ఇంట్రెస్ట్గా ముందుకు వస్తే, సిన్సియర్గా సీరియస్గా ఉంటే జనవరి 1 2022 నుంచి నేను డే ప్లానింగు ఇస్తాను. ఇప్పుడు మనం వీక్లీ ప్లానింగ్ ఎలాగైతే 3 నెలల నుంచి ఫాలో అవుతున్నామో అట్లాగా డే ప్లానింగ్ అనేది ఇస్తాను. మండే నుంచి సాటర్డే వరకు ఏమేమి చదవాలి, మండే ఏం చదవాలి, ట్యూస్డే ఏం చదవాలి, అలా సాటర్డే వరకు ఏమేమి చదవాలి, అలా చదివిన తర్వాత మండే నుంచి సాటర్డే వరకు చదివిన వాటిలన్నిటిలో కూడా ఎట్లాగైతే వీక్లీ టెస్ట్ పెడుతున్నామో అలాగే వీక్లీ టెస్ట్ కంటిన్యూ అయింది. మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే డే ప్లానింగ్ నేను ప్రిపేర్ చేసి మీ అందరికి ఇస్తాను. లేదు మేము సొంతంగా చదువుకుంటాము, మా ఇష్టం వచ్చిన సబ్జెక్టు ఇష్టం వచ్చినట్లుగా చదువుకుంటాం అనుకుంటే అది మీ ఇష్టం. నేను చెప్పేది అనేది గైడెన్స్ అనేది నేను ఎలా అయితే నాకున్న 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏ సబ్జెక్టు ముందు చదివితే బాగుంటుంది, ఏ సబ్జెక్టు తర్వాత చదివితే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్క్స్కి రావడానికి అవకాశం ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంటు అనేది నాకున్న 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డెసిజన్ అనేది మీది. ఎలా చదువుకోవాలి, ఏం చదవాలనేది డెసిజన్ అనేది మీది. బట్ నేను చెప్తాను, ఈ సబ్జెక్ట్ ముందు చదవండి, ఈ టాపిక్స్ ముందు చదువుకోండి, ఈ టాపిక్స్లో ఈ సైడ్ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ అని నేను ముందుగా చెప్తాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కొనసాగిస్తాను. మీరు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఎప్పట్లాగానే నామకార్థంగా జరిగిపోద్ది. 1 ఇయర్ అయిపోద్ది టైము. ఇప్పుడు 3 నెలలు ఎలాగ అయిపోయిందో అట్లాగే 1 ఇయర్ అయిపోద్ది. సో జాబ్ లేకుండా ఉంటారు, అది మీకే నష్టమైద్ది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ 1 మంత్లో కూడా డిసెంబర్ 1 మంత్లో మిగతా ఉన్న టాపిక్స్ వీక్లీ ప్లానింగ్ కంటిన్యూ చేస్తాను. డిసెంబర్ 31 కల్లా ఓవరాల్గా ఒకసారి సిలబస్ కంప్లీట్ అవుతుంది. జనవరి 1 నుంచి డే ప్లానింగ్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు డే ప్లానింగ్లో ఉన్నారు అని అంటే ఈరోజు ఇది చదవాలి అనే భయం మీలో ఉంటుంది. సాయంత్రం పడుకునే లోపల ఆ టాపిక్స్ కవర్ చేసుకొనే మీరు పడుకుంటారు. కొంతమంది మన ఈ పర్సనల్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నవాళ్ళు కొంతమంది వీక్లీ టెస్ట్ రాయట్లేదు, జూమ్ మీటింగు రావట్లేదు, కనీసం ప్రాబ్లం ఏంటో కూడా చెప్పట్లేదు. నేను మెసేజ్ చేసిన వాళ్ళకి రిప్లై లేదు. సో అటువంటి వాళ్ళనే నేను ఒక వారం చూస్తాను. ఈ వారం లోపల వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనే నమ్మకం నాకు ఉంటే వీక్లీ టెస్ట్ రాసి జూమ్ మీటింగ్ రాసి వచ్చి ప్లస్ ప్రతి మంత్ ఎండింగ్లో లాస్ట్ డేట్న మంత్లీ టెస్ట్ 150 మార్కులకి ఒరిజినల్గా మనకి ఎలాగైతే ఎగ్జామ్ ఉంటుందో అలా పెడుతున్నాను. ఈ నవంబర్లో కూడా మంత్లీ టెస్ట్ పెడతాను 150 మార్కులకి. అందరూ రాయండి. ఈరోజు వీక్లీ టెస్ట్ ఎవరు రాయలేదో, ఈరోజు జూమ్ మీటింగ్కి ఎవరు రాలేదో వాళ్ళని రీజన్ అడుగుతాను. రీజన్ కరెక్ట్గా ఉంటే ఓకే. నెక్స్ట్ మంత్లీ టెస్ట్ రోజు కూడా చూస్తాను. ఎవరైతే మంత్లీ టెస్ట్ రాయలేదో, ఎవరైతే రెస్పాన్స్ లేదో అటువంటి వారు ఈ గ్రూప్లో ఉన్నా వేస్టే. నెంబర్ ఉండటమే కానీ వాళ్ళు ఉన్నా వేస్టే. సో అటువంటి వాళ్ళని డిలీట్ చేసేసి 10 మంది ఉన్నా సరే ఈ 10 మందికి మంచిగా ఇంకొంచెం డెప్త్గా చెప్పి గైడెన్స్ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను. ఇంకా ఈ 1 వీక్లో వాళ్ళని ఉంచాలా డిలీట్ చేయాలనేది చేసేసి జెన్యూన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఉంచుతాను. ఆ 10 మందిలో మీరుంటే మంచిది. ఇంతకుముందు అందరూ నన్ను బతిమలాడారు యాడ్ చేయండి అని. ఫస్ట్ మంత్లో ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేకుండా పోయింది. సో అటువంటి వాళ్ళైతే అనవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పేషెన్స్ అనేది, హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ లేకుండా, హార్డ్ వర్క్ లేకుండా జాబ్ సంపాదించలేరు. సో దీన్నంతా మీరు గమనించుకోండి. మంచిగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో మన వీక్లీ ప్లానింగ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డే ప్లానింగ్ గురించి కూడా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే, లేదు డే ప్లానింగ్ కావాలి అనుకున్నా, లేదా వద్దు మాకు ఇలాగే వీక్లీ ప్లానింగ్ చాలు అనుకున్నా, మీ యొక్క ఒపీనియన్స్ కూడా చెప్పండి. ఎవరైతే మెజారిటీ ఒపీనియన్స్ ఉంటాయో వాళ్ళని తీసుకొని నేను ఒక డెసిషన్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే డే ప్లానింగ్ చేసేటప్పుడు నాకు బర్డెన్ ఎక్కువ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు ఏం చదవాలనేది నేను టైం టేబుల్ వేసి మీకు ప్రతిరోజు పెడుతూ ఉండాలి. మళ్ళీ మీరందరూ అవి చదువుతున్నారా లేదా అనేది కనుక్కుంటూ ఉండాలి. సో అంత కొంచెం రిస్క్ తీసుకోవడానికి నేను రెడీ, కానీ మీరు హార్డ్ వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అదొకసారి మీరు అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో
సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ఒపీనియన్స్ ఉన్నా చెప్పండి. నెక్స్ట్ నేను ప్రతిరోజు ఈ వారంలో మీరు గమనించారో లేదో 2-3 నోటిఫికేషన్లు పెట్టాను మన గ్రూప్లో. యాప్లో అప్లోడ్ చేశాను, గ్రూప్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అప్లై డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి అని. నేను ప్రతిదీ రాసి పెడుతున్నాను యాప్లో. ఆఫ్లైన్ అప్లికేషనా, ఆన్లైన్ అప్లికేషనా, డేట్ ఎప్పుడు, స్పీడ్ పోస్టా, నార్మల్ పోస్టా, ఆర్డినరీ పోస్టా, ప్రతిదీ కూడా రాసి పెడుతున్నాను. మీరు కనీసం అది కూడా చదవకుండా లాస్ట్ డేట్ ఎప్పుడు, క్వాలిఫికేషన్ ఏంటి, స్పీడ్ పోస్టా, ఆన్లైనా, ఆఫ్లైనా ఇట్లా అడుగుతున్నారు. సో ఒక నోటిఫికేషను ఒక 20 పేజీలు ఉన్నప్పుడు ఆ 20 పేజీలు చదివి మళ్ళీ దాంట్లో మెయిన్ పాయింట్స్ తీసి మళ్ళీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి యాప్లో అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అదంతా మీకోసం నేను చేస్తున్నాను. మీరు కనీసం చెప్పిన దాన్ని చదువుకోకుండా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దాన్ని ఫుల్గా చదువుకోకుండా చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో అటువంటి ఉండకూడదు. సో ముందు నోటిఫికేషన్ పెట్టిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, యాప్లో అప్లోడ్ చేశాను చూసుకోండి అని. దాన్ని ఏం చేయాలి, మీరు యాప్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా చదువుకొని ఏదైనా డౌట్ ఉంటే అన్న పలానా పేజీలో నెంబర్ పాయింట్ 7వ పాయింట్ డౌట్ ఉంది, ఇది చెప్పండి అంటే నేను చెప్పగలుగుతాను. కానీ మీరు ప్రతిదీ కూడా మళ్ళీ విడివిడిగా అడిగితే, ఆల్రెడీ నేను రాసి పెట్టినవి కూడా మీరు అడిగితే ఇంకా మీరు అంత ఇంట్రెస్ట్గా లేనట్టే నాకు అర్థమవుతుంది. కాబట్టి ఉన్న ప్రతి ఒక్క నోటిఫికేషన్నే ఉపయోగించుకోండి. ఒక్క పోస్ట్ ఉన్నా వదలొద్దు. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఆ ఒక్క పోస్ట్ ఉన్నప్పుడే నేను కూడా వచ్చాను. సో ఒక పోస్ట్ ఉందని వదిలితే నేను ఈరోజు మీతో మాట్లాడేవాడిని కాదు. ఒక్క పోస్ట్ ఉన్నా వదలొద్దు, ఎంత దూరమైనా వదలొద్దు. 2-3 సంవత్సరాలు అయితే ఇంటికి దగ్గర వచ్చి ఉంటారు. దగ్గర ఉండి అన్ఎంప్లాయ్గా ఉండటం కంటే దూరంగా ఎంప్లాయీగా ఉండటం మంచిది. కొన్ని రోజులు 2-3 సంవత్సరాలు అయిన తర్వాత పోస్టింగ్ పెట్టుకొని దగ్గరకు రావచ్చు. సో ఇది నా సజెషన్స్ అనేవి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి. గణేష్, నేను డౌన్లోడ్ చేసి